అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. చాలామంది ఆడవాళ్ళు వాళ్ళ భర్త మాట వినడం లేదని ఎంత చెప్పినా సరే, ఎంత మాటైనా, ఎంత విలువైన మాటలు చెప్పినా సరే మాకు తెలియదని చెప్పేసి వాళ్ళ యొక్క మాటను తీసి పడేస్తున్నారు. ఓం శ్రీ భద్రకాళి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారిని ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చేయబడును. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. గురూజీ రామ్దాస్ స్వామి ఫోన్ నంబర్ 9881559967. ఎవరో పరిచయం లేని వ్యక్తుల మాటలకైనా విలువిస్తున్నారు, కానీ ఇంట్లో భార్య చెప్పిన మాట అస్సలు వినరు, అస్సలు లెక్క చేయరు. కొంతమంది అలా చేస్తూ ఉంటారు. ఇలాంటి వారు అందరూ కూడా ఈ చిన్న పని చేయండి. ఈ చిన్న పని చేయడం వల్ల మీ భర్త ఖచ్చితంగా మీ మాట వింటారు. అందులో ఎటువంటి సందేహం లేదు. సింపుల్గా ఒక చిన్న కథ చెప్తాను, వినండి. ఈ కథ ప్రకారం మీరు చేసినట్లయితే మీ యొక్క భర్త మీ మాట ఖచ్చితంగా వింటారు. ఒక ఆవిడ ఆమె భర్త ఏం చెప్పినా సరే బాధపడేదనమాట. ఎప్పుడు వాళ్ళని వెళ్ళి అడుగుతూ ఉంటారు, మీరు ఏం చేస్తారు, మీ భర్త మాటలంటే వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరినీ అడుగుతూ ఉంటుంది. వాళ్ళు ఏం చెప్పినా సరే ఈవిడ ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది, కానీ అతను మాత్రం మారడు. ఒకరోజు వాళ్ళ ఊళ్ళోకి ఒక స్వామీజీ వస్తారు. స్వామీజీ దగ్గర సమస్యలు ఉన్నా చెప్పుకోవచ్చనమాట అని చెప్పి అందరూ ఏదో ఒక సమస్య చెప్పుకుంటూ ఉంటే, ఆ స్వామీజీ చెప్పినట్టుగా పరిష్కారాలు చెప్తూ ఉంటే, వాళ్ళు చేసుకుంటూ ఉంటే వాళ్ళ సమస్యలకు ఒక పరిష్కారం దొరికి వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఆ విషయం చెవుల పడి ఈవిడ కూడా వెళ్ళింది. స్వామి గారి దగ్గరికి వెళ్ళి, స్వామి, నేను మీతో ఏకాంతంగా మాట్లాడని చెప్పి అంటే ఆయన దగ్గర ఉన్నటువంటి మనుషులందరినీ కూడా పక్కకు పంపించి, ఏంటమ్మా సమస్య, ఇప్పుడు చెప్పని అడిగితే అప్పుడు చెప్తుంది. స్వామీజీ, నా భర్త నా మాట అస్సలు వినడం లేదు, నా మాట అస్సలు లెక్క చేయడం లేదు, నాకేం చేయాలో అర్థం కావడం లేదని చెప్పి అతని దగ్గరికి వెళ్ళి చెప్తుందనమాట. ఆయన ఈ సమాధానం చెప్తాననేసి, మనం ఈ చిన్న పని చెయ్యమ్మా, భర్త నీ మాట వింటాడో, ముందు నువ్వు పులి మీసం తీసుకునిరా, ఈ చిన్న పని చేసి నాకు కనపడని చెప్పిందనమాట. అంటే పులి మీసం తీసుకొని వచ్చి నాకు కనపడనేసి చెప్పారనమాట. పులి మీసమా? వామ్మో, పులి దగ్గరికి ఎలా వెళ్తాను స్వామి, చంపేస్తుంది కదా అంటే, అది తీసుకువస్తే చెప్తానని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక ఈవిడ ఆ పనిలో పడుతుంది. ఇంటికి వెళ్ళి ఒకరోజు అరిసెలు, కజ్జికాయలు, బూందీలు, లడ్డూలు అన్నీ చక్కగా వండుకొని మంచిగా ఏం చేస్తంటే, వంటలు గుమాయించే వంటలు కాబట్టి ఆ రోజుల్లో క్యాన్లు లాంటివి ఏమీ లేదు కదా, చిన్న గుడ్డలో కట్టుకొని మూట కట్టుకొని 4 రోజులు ఉంటానని చెప్పి అవన్నీ వండుకొని తీసుకొని వెళ్ళి అడవికి వెళ్ళిందనమాట. అడవికి వెళితే అక్కడ ఒక పులి కనపడింది. అప్పుడే పులి వేటాడి ఏదో తినేసి హాయిగా దాని గుహలో పడుకుంది. చూడంగానే గుహలో అనగానే ఆవిడ భయపడి అట్లా మెదలకుండా కూర్చుంది. ఇక కూర్చున్న ఆ పులి దగ్గరికి అన్నీ కూడా పెట్టేసరికి సువాసన వచ్చిందనమాట. ఎందుకంటే అడవి చుట్టంతా చెట్లతో నిండిపోతుంది కదా, గాలి ఎక్కువగా ఉంటుంది కదా, కాబట్టి ఆమె మూట ఓపెన్ చేయగానే పులిని మచ్చిక చేసుకోవడానికి స్వీట్స్ ఓపెన్ చేయగానే మంచి సువాసన రాగానే, పులి ఏదో తినేయడానికి తీసుకువచ్చిన పదార్థం అని చెప్పి పులికి నోట్లో నుంచి నీరు కారుతుందనమాట. అయితే ఆ పులికి కూడా తింది లడ్డు, బూందీ తెచ్చిన మొత్తం కూడా తినిపించింది, హాయిగా తింది. తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళి మళ్ళీ 2 రోజులాగే మళ్ళీ వండుకొని తీసుకుని వెళ్ళింది. మళ్ళీ అలాగే తిందట. ఇక 5 సార్లు వండుకొని తీసుకొని వెళ్ళేసరికి ఆ పులికి అలవాటు అవుతుంది. ఎప్పుడు వస్తుందా, మళ్ళీ నాకు ఈరోజు ఏం తెచ్చి పెడుతుందని ఎదురు చూస్తూ ఉంటుందన్నమాట. ఆ పులి ఎదురు చూడడం మొదలుపెట్టింది. ఎందుకంటే ఏదైనా సరే మంచిగా పెడితే ఎవరు వశం కాకుండా ఉంటారు చెప్పండి. అయితే భోజనం చేయగానే స్వీట్ తినాలనిపిస్తుంది కదా, అలాగే పులి కూడా స్వీట్లు అలవాటైపోయి ఈవిడ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు తీసుకుని వస్తుందా, ఎప్పుడు తిందామా అని ఎదురు చూస్తూ ఉంది. అలా ఒక 10 సార్లు అలా చేసి కొంచెం నిదానంగా తల మీద చేయి వేసి నివురుతూ ఉందట. అలవాటైంది కాబట్టి అది ఇంకేమీ అనలేదు. ఇంకా ఆ పులి అలా స్వీట్స్ తింటుంటే గబుక్కున మీసం అనేది, పులికి ఉన్నటువంటి మీసం అనేది పీకేసిందనమాట. ఆ మీసం తీసుకుని ఊర్లోకి వెళ్ళిందనమాట. పరిగెత్తుకుంటూ వెళ్ళింది. స్వామీజీ ఎక్కడ ఉన్నారని అడిగితే, స్వామీజీ ఇప్పుడే పక్క ఊరికి వెళ్ళారని చెప్పింది. అయితే పరుగునని పక్క ఊరికి కూడా వెళ్ళి ఆ మీసం తీసుకుని వెళ్ళిందనమాట. పులి మీసం అంటే గబగబా పక్కకు వెళ్ళి, స్వామీజీ ఇదిగోండి పులి మీసం తీసుకుని వచ్చానని చెప్పి అందనమాట. దీంతో ఏం చేయాలి, నా భర్త ఎలా మారుతారని చెప్పి అడుగుతుంది. మనిషి చంపేటటువంటి క్రూర మృగాన్ని నువ్వు మచ్చిక చేసుకొని దాని మీసాన్ని నువ్వు పీక్ రాగలిగావు అంటే, దానికి మచ్చిక చేసుకోవడం ఎలాగా, ప్రేమతో దానికి ఇష్టమైనవి చేసి తన మనసును మార్చుకోవడం ఎంత సులువో, ఈ
లెక్కల్లో నోరు లేని మనిషి అంటే నోరు లేని దానితోనే నువ్వు ఇంత బాగా మచ్చిక చేసుకున్నావు. మనిషి తినే రక్తం తాగేటటువంటి పుల్ని నువ్వు మచ్చిక చేసుకున్నావంటే మనిషిని కూడా నువ్వు కొంచెం ప్రేమ చూపిస్తే నీ భర్త నీ మాట ఎందుకు వినడు? ఈ ఒక్క విషయం నీకు అర్థం కాలేదని చెప్పి నీ భర్తకు నచ్చినట్లుగా ఉండు. ఎవరైనా కొట్టి తిట్టి ఒక దారిలో వినకపోతే మరొక దారిలో మనం తెచ్చుకోవాలి. అంటే కొంతమంది అరిస్తే వినరు. అలా బుజ్జగించుకొని తనతో ప్రేమగా ఉండి తనకు కావాల్సిన చేసి పెట్టాలి చేస్తుంటే ఖచ్చితంగా మీ భర్త మీ మాట వింటారు. మీ భర్త ఇంటికి వచ్చాక ఎందుకు చేశావు, ఏం చేసావు అనకూడదు. నిన్ను బాగా చూసుకుంటున్నాడా లేదా, నీకు తిండి పెడుతున్నాడా లేదా, నీకు ఏదో ఒకటి అది మాత్రమే చూసుకో. భారీగా సలహాలు ఇస్తూ ఉండు, భారీగా సలహాలు ఇస్తే వింటూ ఉంటాడు. ఎప్పుడో ఒకప్పుడు వినడు. దానికోసం నువ్వు వాదన పెట్టుకోవద్దు. తనతో ప్రేమగా ఉండి తనతో ధ్యానంగా తనని అర్థం చేసుకుంటూ ఉండు. ఖచ్చితంగా నీ భర్త తన మాట వింటాడని చెప్పి పంపించారు. ఇక ఆవిడికి అర్థమయ్యి అప్పటి నుంచి తన భర్తతో ప్రేమగా ఉండి తనను అర్థం చేసుకోవడం మొదలుపెట్టింది. ఇంకా ఏ ఒక్కరోజు కూడా నా భర్త నా మాట వినడం లేదు, ఏం చేయాలని ఎవరిని కూడా అడగాలనేది మానేసింది. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కొంతమంది భర్తలు అరిస్తే వినరు. అలాంటి వాళ్ళని ప్రేమగా దగ్గరికి తీసుకుని ప్రేమతో మనం ఏ మనిషి అయినా సరే సొంతం చేసుకోగలం. అది అర్థం చేసుకుని వాళ్ళకి నచ్చినట్లుగా ఉంటే ఎవరైనా సరే మన మాట వింటారు. అర్థమైంది కదండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.